ప్రతి ఒక్క ముఖ్యమంత్రి, ప్రతి ఒక్క స్టేట్ బాలకృష్ణ గారిని ఆదరిస్తూనే ఉంటారు. అది కాకుండా సినిమా రంగంలో చాలామంది లెజెండ్స్ ఉంటారు, చాలామంది అగ్ర హీరోలు ఉంటారు, వాళ్ళందరినీ పక్కన పెట్టండి. కానీ మా బాలకృష్ణ గారు మాత్రం సెపరేట్ చేయరు ఉంటుంది. ఏ కాంపిటీషన్లోనూ ఉండరు మా బాలకృష్ణ గారు. బట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ ఫ్యామిలీ హిస్టరీని నడిపే ఏకైక రాముడు బాలకృష్ణుడు. ఈయన తప్ప ఇంకో నటవారసులు ఉన్నారని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేరు. అంత యాక్చువల్లీ కథానాయకుడు, మహానాయకుడు ఆయనే చూసామనుకుంటాం. నిజంగా కొన్నిసార్లు కంపేర్ చేసుకుని మన కళ్ళు నలుపుకుంచాల్సి వస్తుంది. బాలయ్య గారే కదా అయినా, లేకపోతే రామారావు గారు అని చెప్పి అంత ఎక్స్టెంట్కి వెళ్ళి యాక్ట్ చేయగలుగుతారు. డైరెక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పెట్. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు. ఏ డైరెక్టర్ అయినా బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఈజీ యాక్సెసిబుల్ స్టోరీ విని నచ్చితే అప్పటికప్పుడు చేస్తారు. అస్సలు ఏ రకంగానూ ఇబ్బందులు పెట్టకుండా ఆఖరికి ప్రొడక్షన్ ఫుడ్డే మాత్రమే తిని ఈ రోజుకి నేను స్ట్రాంగ్ ఉన్నానని హ్యాపీగా తిరుగుతున్న బాలకృష్ణ గారు 100 years సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ, మన బాలకృష్ణ అభిమానులారా ఇంకేంటి ఆలస్యం, కొట్టండి జై బాలయ్య.